నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ల రూపంలో మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు నేను పాటిస్తాను, వాటిని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. దయచేసి అన్నిటికీ కామెంట్లు పెట్టే ప్రయత్నం చేయండి. మీకు మీ దగ్గర ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్ల్లో, మిగిలినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ వీడియోలను షేర్ చేస్తే మరింత మంది చూసేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి. ఇక ఈ ఎన్నికల సందర్భంలో ఇది రెండోసారి మన పొలిటికల్ వాయిస్ ఛానల్లోనే పోల్ పెట్టినటువంటి దానికి ప్రజలు ఎవరైతే మన పొలిటికల్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేశారో లేదంటే మిగిలినటువంటి వాళ్ళు ఆ పోలింగ్కి వాళ్ళు వేసినటువంటి ఓట్ల ప్రకారం వచ్చినటువంటి సర్వేను మనం చెప్పబోతున్నాం. ఇందులో మనకు సంబంధం లేదు, ప్రజలు వేసినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి అంశమే. ఒక్కొక్క సెగ్మెంట్ చూస్తే దీనికి సంబంధించి 3 days అగో ఇదేంటి కరీంనగర్లో గెలిపేవారిది అని పెడితే 78% బండి సంజయ్కి, 8% బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న వినోద్ కుమార్కి, 14% వెలిచాల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 14% వచ్చింది. ఇది మనకు సంబంధం లేదు. 35,000 మంది ఓటేశారు. పొలిటికల్ వాయిస్ను చూసినటువంటి వాళ్ళు లేదంటే ఈ పోస్టును చూసినటువంటి వాళ్ళు 35,000 మంది ఓటేస్తే వాళ్ళు వేసినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి దాని ప్రకారమే వచ్చింది. ఇది మనం వేసినటువంటి ఓట్లు కాదు, దీంట్లో మ్యానిపులేట్ చేసేది లేదు. మన ఛానల్ని ఎవరు చూసి ఎవరు ఓట్లు ఎక్కువ వేసుకుంటే వాళ్ళకే వస్తాయి. కాబట్టి మనకు వచ్చినటువంటి దాని ప్రకారము 78% ఓట్లు బండి సంజయ్కి వచ్చాయి, 8% వినోద్ కుమార్కు, 14% వెలిచాల రాజేంద్రకు వచ్చాయి. ఇది కరీంనగర్ లోక్సభ. దీని ప్రకారం భారతీయ జనతా పార్టీకి అక్కడ మొగ్గున్నది. అయితే బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానం కాకుండా 3వ స్థానము, కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలోకి రావడం అనేటువంటిది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలోకి పడిపోతుంది అనేటువంటిది ఒక అంశం. ఇది మనం కరీంనగర్ స్థానానికి సంబంధించింది. రెండవది ఇది ఖమ్మంలో గెలిపేవారిది. ఖమ్మం సంబంధించి 12,000 ఓట్లు పడ్డాయి. ఖమ్మం స్థానానికి 12,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. 12,000 మంది వాళ్ళు ఈ 12,000 మంది వేసినటువంటి ఓట్లలో 22% మంది రామసాయం రఘురామరెడ్డి, తాండ్ర వినోద్ బీజేపీకి 70%, నామ నాగేశ్వరరావుకు 8% మంది మాత్రమే ఓట్లేశారు. 12,000 మంది ఖమ్మంకు సంబంధించి 12,000 మంది మాత్రం రెస్పాండ్ అయ్యారు. ఆ 12,000 మంది వేసినటువంటి ఓట్లను అది కంప్యూటర్లో ఆ ఛానల్లో దానికి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రకారం వచ్చినటువంటి పర్సంటేజ్లో ఖమ్మంలో కూడా 70% మంది భారతీయ జనతా పార్టీ వైపు ఈ ఓటేసినటువంటి 12,000 మందిలో 70% మంది బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇది ఖమ్మంలో కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది, 22% ఓట్లతో ఉంది. ఇది నిజమా అబద్ధమా అనేటువంటిది ఓటర్ల ఇష్టము. కానీ వేసినటువంటి 12,000 మంది ఓట్లు వేసినటువంటి వాళ్ళను మనం గౌరవించాలి. కాబట్టి ఈ ఛానల్ని చూసి ఈ ఓటింగ్ని చూసి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. మిగిలిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ 3 రోజులు కూడా పోలింగ్ పెడతాం, ఆ పోలింగ్లో కూడా మళ్ళీ రెస్పాండ్ అయ్యి మీ అభిప్రాయాలను చెప్పవచ్చు. ఇది ఖమ్మంకి సంబంధించి. ఖమ్మంలో బీజేపీకి 70% ఓటింగ్ పడుతుందని ఈ ఓటేసినటువంటి 12,000 మంది అభిప్రాయం. ఇది వరంగల్కి సంబంధించినటువంటి అభిప్రాయాల్లో వరంగల్కి సంబంధించి ఆరూరి రమేష్ టీఆర్ఎస్, ఆరూరి రమేష్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు. వెనుక టీఆర్ఎస్ కలర్ ఉండేసరికి టీఆర్ఎస్ అనుకున్నాం. ఆరూరి రమేష్ బీజేపీ అభ్యర్థికి 75%, 29,000 ఓట్లు ఏది మన ఛానల్లో పోలింగ్ పెడితే 29,000 మంది ఓటేశారు. ఆ 29,000 మందిని మనం గౌరవించాల్సిందే. మీరు చూసేటువంటి ప్రేక్షకుల్లో ఇది మేము వరంగల్ వాళ్ళము, మేము ఇక్కడ లేదు, మాకు ఇట్లా ఉందనేటువంటి అభిప్రాయం ఉండవచ్చు. మళ్ళీ పోలింగ్ పెడతాం, లేదంటే ఆల్రెడీ ఉన్న పోలింగ్లో ఇంకా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటే రెస్పాండ్ అవ్వచ్చు. మళ్ళీ కూడా 11, 12 2 రోజుల పాటు కూడా పోలింగ్ పెడతాం. ఆ 2 రోజుల పాటు జరిగేటువంటి పోలింగ్లో కూడా మళ్ళీ పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 29,000 మంది అభిప్రాయంలో ఆరూరి రమేష్ బీజేపీ 75%, మహమ్మద్ కావ్య కాంగ్రెస్, కడియం శ్రీహరి కూతురైనా కూడా మహమ్మద్ నజీరుద్దీన్ని పెళ్లి చేసుకుంది కాబట్టి మహమ్మద్ కావ్య అయిపోయింది అనేటువంటి దాంతో మహమ్మద్ కావ్య కాంగ్రెస్ 18%, మారేపల్లి సుధీర్ కుమారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థికి 7% మాత్రమే ఓటింగ్ వచ్చింది. ఈ 29,000 మంది చెప్పిన దాని ప్రకారము బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్కు 75% ఓట్లు పడుతున్నాయి అనేటువంటిది ఈ 29,000 మంది మన పొలిటికల్ వాయిస్ పోలింగ్ చూసి రెస్పాండ్ అయిన వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మన ఛానల్ చూసి మనకు ఓట్లేసి చెప్పినటువంటి వాళ్ళ 29,000 మందిని మనం గౌరవిస్తున్నాం అనేటువంటిది ఒకటి చూడాలి. ఇది వరంగల్కు సంబంధించినటువంటి అంశం. ఇక
భువనగిరి నియోజకవర్గం, భువనగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వరకు మన పోలింగ్లో పొలిటికల్ వాయిస్లో పెట్టినటువంటి పోలింగ్లో 23,000 మంది ఓటేశారు. ఆ 23,000 మంది ఓటేసిన దాంట్లో వాళ్ళ అభిప్రాయం ప్రకారము బీజేపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ 80%, క్యామ మల్లేషు 8%, టీఆర్ఎస్ పార్టీ క్యామ మల్లేషు, చామల కిరణ్ కుమారు 12% మంది ఓటేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి 12%, క్యామ మల్లేష్కు 8%, బూర నరసయ్యకు 80%, బీజేపీ అభ్యర్థి బూర నరసయ్య 80%తో ముందున్నాడు. 23,000 మంది అభిప్రాయం ప్రకారము క్యామ మల్లేష్ 3వ స్థానంలో ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కండువా ఉంది కానీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. ఆయన 12% ఓట్లతో 2వ స్థానంలో ఉన్నాడు. భువనగిరికి సంబంధించినంత వరకు మనం 23,000 మంది ఓటేసినటువంటి వాళ్ళ అభిప్రాయాలను మనం చూసి చెప్తున్నాం. కాబట్టి ఆ 23,000 మంది ప్రకారము భువనగిరిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ 80% ఓట్లను తెచ్చుకునేటువంటి అవకాశం ఉందనేటువంటిది మనకు రెస్పాండ్ అయినటువంటి వాళ్ళది, వాళ్ళు చెప్పినటువంటి ఓటింగ్ ప్రకారం. నెక్స్ట్ జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటింగ్లో 27,000 మంది ఓటేశారు. 27,000 మంది ఓటేస్తే మన ఛానల్ లింక్కు సంబంధించి బీబీ పాటిల్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్కు 76%, గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నుంచి 8%, సురేష్ కుమార్ షెట్కర్కు 17% ఓట్లు పడ్డాయి. సురేష్ కుమార్ షెట్కర్కు 17% ఓట్లు పడ్డాయి. ఈ ముగ్గురులో జహీరాబాద్కు సంబంధించి ఓటేసిన 27,000 మంది అభిప్రాయం ప్రకారము భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్కు 76% ఓట్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 17% ఓట్లతో 2వ స్థానంలో ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ 8% ఓట్లతోటి 27,000లో 76, 8, 17%. ఇది వచ్చినటువంటి రెస్పాన్స్. ఇది జహీరాబాద్కు సంబంధించి. నల్లగొండకు సంబంధించినటువంటి దాంట్లో 18,000 మంది మాత్రమే రెస్పాండ్ అయ్యారు. 18,000 ఓటేశారు నల్గొండ జిల్లాకు సంబంధించి. ఈ 18,000లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి 8%, సైదిరెడ్డి బీజేపీకి 70%, కుందూరు రఘువీర్ రెడ్డికి 22%. అయితే ఈ ఓట్లన్నీ కూడా వచ్చినటువంటి పర్సంటేజు మన పోలింగ్లో పాల్గొని వేసినటువంటి 18,000 మంది ఓటర్ల అభిప్రాయం ప్రకారం మనం ఇక్కడ చెప్తున్నాం. ఈ 18,000 మంది రెస్పాండ్ అయ్యారు. ఆ 18,000లో 70% మంది బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి వైపు, 8% కంచర్ల కృష్ణారెడ్డి, 22% కుందూరు రఘువీర్ రెడ్డి వైపు. ముగ్గురు రెడ్డిలే. ఈయన ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళ అన్న కుందూరు రఘువీర్ రెడ్డి జానారెడ్డి కొడుకు. ఈ ముగ్గురు పోటీ చేస్తున్నటువంటి క్రమంలో నల్గొండలో 18,000 మంది ఓటేస్తే 70% మంది బీజేపీ మొదటి స్థానంలో, ఇక్కడ కుందూరు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ 2వ స్థానంలో, కంచర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ 3వ స్థానంలో ఓటింగ్లో ఉన్నది. ఇది నల్గొండ పార్లమెంటు స్థానానికి సంబంధించి. ఇక నిజామాబాద్లో గెలుపెవరిది? 33,000 మంది ఓటేశారు. నిజామాబాద్కు సంబంధించి 33,000 మంది ఓటేశారు. ఇవన్నీ వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు, వాళ్ళు వేసినటువంటి ఓట్లను మాత్రమే మనం చెబుతున్నాం. ఈ 33,000లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురికి 81% ఓటింగ్ వచ్చింది. బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 5%, జీవన్ రెడ్డి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ 14% మంది. ఈ 33,000లో 81% మంది అరవింద్ ధర్మపురి వైపే మొగ్గు చూపారు. బాజిరెడ్డి గోవర్ధన్ వైపు కేవలం 5% మంది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ 2వ స్థానంలో 14% మంది ఓటింగ్ వేశారు. ఈ 33,000 మంది అభిప్రాయం ప్రకారం నిజామాబాద్లో 80% మంది అరవింద్ ధర్మపురి వైపే మొగ్గు చూపుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక చేవెళ్ళ, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి చేవెళ్ళ నియోజకవర్గంలో గెలుపెవరిదని మనం పోలింగ్ పెడితే 29,000 మంది ఓటేశారు. 29,000 మందిలో రంజిత్ రెడ్డి కాంగ్రెస్ 13%, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్ 5%, కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ 82% మంది ఓటేశారు. సో ఈ 82% మంది 29,000 ఓట్లలో 82% మంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి వైపు మొగ్గు చూపారు. 5% మంది కాసాని జ్ఞానేశ్వర్ వైపు మొగ్గు చూపారు. 13% మంది రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటింపబడిన తర్వాత కాంగ్రెస్లో చేరినటువంటి అభ్యర్థి రంజిత్ రెడ్డి వైపు 13% మంది తమ ఓటింగ్లో 29,000 మంది ఓట్లలో పాల్గొన్నటువంటి వాళ్ళు, రెస్పాండ్ అయినటువంటి వాళ్ళ ఓటుకి సంబంధించినటువంటి అంశము. ఇక
ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఆదిలాబాద్లో 26,000 మంది ఓటేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఎవరికి ఓటేస్తారని మనం పెట్టినటువంటి పోలింగ్కు 26,000 మంది స్పందించారు. ఆ 26,000 మంది ఓటర్లకు సంబంధించినటువంటి పర్సంటేజు గొడం నగేష్ బీజేపీ 78%, ఆత్రం సక్కు బీఆర్ఎస్ 6%, ఆత్రం సుగుణ కాంగ్రెస్ 16%. ఆత్రం సుగుణ కాంగ్రెస్ 2వ స్థానంలో, ఆత్రం సక్కు బీఆర్ఎస్ 3వ స్థానంలో. మాజీ ఎంపీ ఇప్పుడు బీజేపీ అభ్యర్థి గోడం నగేష్కు 78%తో ముందంజలో ఉన్నారు. మొదటి స్థానంలో 78%. ఈ 26,000 మంది ఎవరైతే ఓటేశారో వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఇది 78%. ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా 26,000 మంది ఓటేసిన దాని ప్రకారం వచ్చినటువంటి శాతాలను లెక్కేస్తే మనం చెప్తున్నాం. ఇక మహబూబ్ నగర్లో గెలుపెవరిది? 32,000 మంది స్పందించారు. మనం పెట్టినటువంటి పోలింగ్కి 32,000 మంది స్పందిస్తే 32,000లో కాంగ్రెస్ వంశీచంద్ రెడ్డికి 20% మంది ఓటేశారు. ఈ 32,000లో బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డికి 6% మంది ఓటేశారు. ఈ 32,000లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు 74% మంది స్పందించారు. 74% మంది మేము డీకే అరుణకు ఓటేస్తామని, 6% మంది మన్నే శ్రీనివాసరెడ్డికి ఇస్తామని, 20% మంది కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి ఓటేస్తామని మనం పెట్టినటువంటి పోలింగ్లో 32,000 మంది ఎవరైతే స్పందించారో వాళ్ళ స్పందన ప్రకారం ఈ మహబూబ్ నగర్లో డీకే అరుణ 74% ఓట్లతో ముందంజలో ఉందనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక పెద్దపల్లిలో గెలుపెవరిది? పెద్దపల్లికి మనం పెట్టినటువంటి పోలింగ్లో 28,000 మంది స్పందించారు. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ కోసం ఎవరిని గెలిపిస్తారని మనం యూట్యూబ్ ఛానల్లో పోలింగ్ పెడితే 28,000 మంది స్పందించారు. ఆ 28,000 మందిలో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు 69% మంది, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ వివేక్ వెంకటస్వామి కొడుకు ఆయనకి 22% మంది, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కి 9% మంది మొగ్గు చూపారు. అంటే ఈ 28,000 మంది ఎవరైతే ఓటేశారో ఆ ఓటేసినటువంటి దాంట్లో 69% మంది గోమాస శ్రీనివాస్ వైపు మొగ్గు చూపారు. ఇది పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలింగ్. ఈ పెద్దపల్లి వచ్చినటువంటి పోలింగ్ ప్రకారం బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు 69% మంది, 2వ స్థానంలో కాంగ్రెస్ వంశీకృష్ణ 22% మంది మద్దతు తెలుపుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. నాగర్ కర్నూల్లో గెలుపెవరిది అని మనం అడిగితే 26,000 మంది ఓటేశారు. 26,000 మంది స్పందించారు. ఆ 26,000 మందిలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి 21% మంది మేము ఓటేస్తామని స్పందించగా, బీజేపీ అభ్యర్థి భరత్ పోతుగంటికి 69% మంది ఓటేశారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కు 11% మంది ఓటేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కు 11% మంది ఓటేశారు. 21% తోటి కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది. బీజేపీ అభ్యర్థి భరత్ పోతుగంటికి 26,000 మంది ఎవరైతే స్పందించారో అందులో 69% మంది భరత్కు ఓటేస్తామనేటువంటి మాట చెప్పారు. ఈ 26,000 ఓట్ల లెక్కల ప్రకారము ఇది నాగర్ కర్నూల్లో. ఇప్పుడు ఈ 26,000 మంది లెక్క ప్రకారము బీజేపీ అభ్యర్థి భరత్ పోతుగంటి 69%తో ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక మెదక్లో గెలుపెవరిది అనేటువంటి దానికి మనం పెడితే 30,000 మంది స్పందించారు. 30,000 మంది స్పందిస్తే రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ 81%, నీలం మధు కాంగ్రెస్ 15%తో 2వ స్థానము, వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ 4% మంది మాత్రమే ఓటేశారు. ఈ 30,000 మంది స్పందించిన దాని ప్రకారము 81% మంది రఘునందన్ రావుకు మద్దతు తెలుపగా, 15% మంది నీలం మధుకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు, 4% మంది వెంకటరామరెడ్డి వైపు మొగ్గు చూపారు. దీంతో 81% 30,000 మంది ఓటర్లు ఎవరైతే స్పందించారో మన యూట్యూబ్ ఛానల్ చూసి అందులో 81% మంది రఘునందన్ రావు గెలుస్తాడనేటువంటి మాట చెప్పారు. ఇది మెదక్ సంబంధించి. సో ఈ 30,000 మంది ఓటేసినటువంటి వాళ్ళ వివరాల ప్రకారం వాళ్ళు స్పందించిన దాని ప్రకారం మెదక్లో రఘునందన్ రావు 81% ఓట్లతోటి ముందంజలో ఉన్నారనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక సికింద్రాబాద్లో గెలుపెవరిది అనేటువంటి మాట మనం పెడితే 31,000 మంది స్పందించారు.
31,000 మంది స్పందించారు. ఈ 31,000 స్పందనలో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 12% ఓటింగు, పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ 7% ఓటింగు, కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి సిట్టింగ్ ఎంపీ 81% మంది కిషన్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్టుగా ఈ 31,000 మంది ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ చూసి ఓటేశారో, మనం పెట్టినటువంటి పోలింగ్కు స్పందించారో అందులో 81% మంది సికింద్రాబాద్లో కిషన్ రెడ్డిని గెలిపిస్తాము 81% మంది అని చెప్పారు. 12% ఓటింగ్ తోటి కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉన్నది ఈ 31,000 మంది వేసినటువంటి ఓట్ల లెక్కల ప్రకారము. మల్కాజ్గిరిలో గెలిపెవరిదని మనం అడిగితే 26,000 మంది స్పందించారు. మల్కాజ్గిరికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరు గెలుస్తారని మనము మన పొలిటికల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి పోలింగ్కి 26,000 మంది స్పందించారు. ఈ 26,000 మంది స్పందించిన దాని ప్రకారము రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ 4% ఓట్లతోటి 3వ స్థానంలో ఉన్నారు. పట్నం సునీత మహేందర్ రెడ్డి 15% ఓట్లు 2వ స్థానంలో ఉన్నారు. 81% ఓట్లతోటి ఈటెల రాజేందర్ ముందంజలో ఉన్నారు. ఈ 26,000 మంది ఓటేసిన దాని ప్రకారం వాళ్ళు 81% మంది ఈటెల రాజేందర్ వైపు మొగ్గు చూపారు. దీంతో మల్కాజ్గిరిలో 81% ఓట్లు తెచ్చుకొని ఈ 26,000 మంది లెక్క ప్రకారము ఈటెల రాజేందర్ ముందంజలో ఉన్నారనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇది మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి సంబంధించి. ఇక ఇది మహబూబాబాద్ మానుకోటలో గెలుపెవరిది అనేటువంటి మాట పెడితే 25,000 మంది ప్రతిస్పందించారు. ఈ 25,000 మంది ప్రతిస్పందిస్తే బలరాం నాయక్ వైపు 19% మొగ్గు చూపారు. సీతారాం నాయక్ బీజేపీ 72%, మాలోతు కవిత బీఆర్ఎస్కు 9%. 25,000 మంది స్పందిస్తే 19% అందులో బలరాం నాయక్ వైపు, సీతారాం నాయక్ వైపు 72%, 9% మాలోతు కవిత వైపు. మన ఛానల్లో పోలింగ్ ప్రకారం 25,000 మంది స్పందించిన దాని ప్రకారం వాళ్ళు వేసినటువంటి ఓట్ల ప్రకారము వచ్చినటువంటి స్పందన. దీని ప్రకారము ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీతారాం నాయక్ 72% ఓట్లు తెచ్చుకుంటారనేటువంటిది వీళ్ళు చెబుతున్నటువంటి మాట. ఇది మహబూబాబాద్. మొత్తంగా ఇవి 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటింగ్ పర్సంటేజు. ఎవరు ఏంటి అనేటువంటి విషయాలను మనం లెక్క తీసుకున్నట్లయితే ఈ 17 మంది ఎక్కువగా పోలింగ్లో పాల్గొన్నటువంటి సంఖ్య ప్రకారము ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనేటువంటిది వాళ్ళు వేసినటువంటి ఓట్ల లెక్క ప్రకారం మనం చెప్పినటువంటి వివరాలు. ఇవి ఆ తెలంగాణలో ఉన్నటువంటి తాజా రాజకీయ సర్వే అని చెప్పవచ్చు. ఈ సర్వే ప్రకారం ఎవరు గెలుస్తారనేటువంటిది మళ్ళీ 11వ తారీఖు 12వ తారీఖు కూడా పోలింగ్ పెడుతున్నాం. 11, 12 తారీఖు కూడా దయచేసి స్పందించండి. విరివిగా ఆ లింకును ఇంకా ఎక్కువ మందికి పెట్టడం వల్ల ప్రతి లోక్సభ సెగ్మెంట్ నుంచి కనీసం 1,00,000 మంది ఓటేసే విధంగా వెళ్తే మరింత ప్రజా స్పందన తెలుసుకునేటువంటి అవకాశం మాత్రం ఉన్నది. దయచేసి పొలిటికల్ వాయిస్లో వచ్చినటువంటి ప్రతి వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తద్వారా 10 మందికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది.